ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ఈ వీడియో చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపిస్తాను. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయనకు ప్రార్థన మనం చేసినప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తాడని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం. పిల్లరా, ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడడం. ప్రార్థన అనగా మన సమస్యలు, మన ఇబ్బందులు, మన కష్టాలు, మనకున్న శ్రమలు దేవునితో చెప్పుకోవడం. అలాగూ మనం దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడని, సమస్యల నుంచి, కష్టాల నుంచి తప్పించి మంచి మార్గాల్లో దేవుడు నడిపిస్తాడని ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. పిల్లరా, కనుక ఈ దిన వాక్యము, ఈ దిన మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉందని భయపడకుండా, దిగులు చెందకుండా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఏ అవసరం కోసమైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకి నిశ్చయంగా దేవుడు సమాధానాన్ని, జవాబును అనుగ్రహించి మంచి దేవుడినే మనం ఆరాధిస్తున్నాం. గనుక ఇది మాటలు ఎంతమంది అయితే వింటున్నారో తప్పనిసరిగా మీరు, మీ కుటుంబం, మీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి ఆయన సన్నిధిలో అనుదినం, ప్రతి ఉదయకాలం, ప్రతి సాయంకాలం ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలని ఈ దిన వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాక్యం చెబుతుంది, వారు నన్ను ప్రార్థిస్తుండగా నేనే వారిని నడిపిస్తాను అని. కనుక నిశ్చయంగా తప్పనిసరిగా ప్రతి అనుదినం మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పిల్లలు, ఎందుకంటే ప్రార్థన శక్తి గలది. ప్రార్థన ఎటువంటి కార్యాలనైనా కూడా చేయగల శక్తి ప్రార్థనకు మాత్రమే ఉందండి. బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనపడతారు. ఆయన పేరు ఏంటంటే సంసోను. ఆయన చాలా బలవంతుడు, దేవుని చేత, ఆత్మచేత నింపబడినవాడు, చాలా శక్తిమంతుడు, బలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే ఆయన ముందుకు సింహం వస్తే చిన్న మేకపిల్లను చంపినట్టు ఆ సింహాన్ని చంపేసినంతటి బలవంతుడు సంసోను. ఒకసారి యుద్ధం చేసి 1000 మందిని పచ్చి దవడ ఎముకతో చంపేశాడండి. అంతటి బలవంతుడు. అయితే ఆ సమయంలో సంసోనుకు దాహం వేసిందండి. దాహం వేసి సాధారణంగా మనం మంచినీళ్ళ కోసం, వాళ్ళ కోసం ఏదో వీళ్ళ మీద ఆధారపడతాం. కానీ సంసోను అంత బలవంతుడైనా కానీ, అంత జ్ఞానవంతుడైనా కానీ, అంత శక్తి కలిగిన వాడైనా కానీ కేవలం మంచినీళ్ళ కోసం, దాహం తీర్చుకోవడానికి దేవుని కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు దాహం తీర్చమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంసోను ఒక్కడి ప్రార్థన ఆలకించి అతను ఒక్కడి దాహం తీర్చడానికే పిల్లరా భూమిని చీల్చి నీళ్ళు ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. పిల్లలు, ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేస్తాం. చిన్న విషయమే కదా, నేను ఒంటరివాడు, నేను చిన్నవాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని చాలాసార్లు ప్రార్థనా విషయంలో, మనం ప్రార్థన చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎవరు ప్రార్థన చేసినా, ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా, ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా కానీ ప్రార్థన ఆలకించి సహాయం చేసేవాడే మన గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంసోను ఒక్కడి కోసం, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుందండి, సంసోను ఒక్కడి కోసం దేవుడు భూమిని చీల్చి దాహం తీర్చిన గొప్ప దేవుడు. ఈ రోజున మనం ఏ అవసరం కోసమైతే, అక్కర కోసమైతే, సమస్య కోసమైతే మనం ప్రార్థన చేస్తున్నామో సంసోను ఒక్కడి కోసం భూమిని చీల్చిన దేవుడు ఇదేనా మన కోసం కూడా మనం ఆసక్తితో, విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే సంసోను జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, సంసోను ఒక్కడి కోసం భూమిని చీల్చిన దేవుడు ఈ దినం మన జీవితంలో కూడా, మనకు కూడా అద్భుతం చేయడానికి దేవుడు సమర్థుడైన దేవుడు. కనుక ప్రార్థన విషయం నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక అందరం, మన కుటుంబాలందరం కూడా వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ప్రార్థన కలిగి ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.